ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఈ రోజు ఊరించే వంటల్ని చేసి చూపించడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాధిక. రాధిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారా హిల్స్ నుంచి. బంజారా హిల్స్. ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? కీర్తి. కీర్తి. నువ్వు ఎక్కడి నుంచి? సికింద్రాబాద్. సికింద్రాబాద్. మీ ఇద్దరికి పరిచయం ఏమైనా ఉందా? లేదు. ఉందా లేదా? లేదా? ఓకే. సో లేకపోయినా ఏం పర్వాలేదండి, అది చెప్పొచ్చు. అంత అంత క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టారు ఫేస్ లో? ఓకే, సో ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? యా. సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఇందులో ఏదైతే ఐటమ్ వస్తుందో దాంతో వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. ఓకే, సో మరి ఈరోజు మీకు నేను ఇచ్చేది సగ్గు బియ్యం. సగ్గు బియ్యం అనమాట. ఓకేనా? సో సగ్గు బియ్యం అనగానే మనకి ఆల్మోస్ట్ స్వీట్స్ ఎక్కువ గుర్తొస్తాయి కదా. కాకపోతే చాలా రకాల స్నాక్స్ అలా కూడా ట్రై చేస్తూ ఉంటారు అందరూ. అప్పుడప్పుడు మా ప్రోగ్రాంలో కూడా బోల్డెన్ వెరైటీస్ చూపించారు సగ్గుబియ్యంతో. చూసారా? ఓకే, సరే. సగ్గుబియ్యంతో కొద్దిగా మీకు తెలిసింది ఏదైనా మంచి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ ఏదైనా ఉంటే ఈరోజు మాకు చేసి చూపించండి. ఓకేనా? ఓకే. సో ఆలోచించండి ఏం చేయొచ్చో. ఆలోచించి నాకు చెప్తే మనం మొదలు పెడదాం. ఓకే. పుదీనా సబ్బు బియ్యం చేయొచ్చండి. పుదీనా సగ్గుబియ్యం అంటే జస్ట్ అట్లా స్నాక్ లాగానా? జస్ట్ స్నాక్స్. ఓకే. సో కీర్తి, నీకేమైనా ఐడియా వచ్చిందా? నేను సగ్గుబియ్యంతో పులిహోర చేస్తాను. సగ్గుబియ్యం పులిహోర. సో ఇద్దరు హాట్ అనమాట అయితే. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి పుదీనా సగ్గుబియ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా సగ్గుబియ్యం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పుదీనా 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాధిక గారు మొదలు పెడదామా? స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. దాని తర్వాత పోపు దినుసులు, ఇది మంచి ఫ్రై అయిపోయినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఓకే. అన్ని పచ్చిమిరపకాయలా? కొంచెం కారం ఎక్కువ తింటారా? మా ఇంట్లో చాలా తేండి. మీ ఇంట్లో చాలా తింటారా? అదే మీరు వేసిన పచ్చిమిర్చి క్వాంటిటీ చూస్తే అర్థమైంది నాకు. కావాలంటే పచ్చిమిర్చి ఉండాలి కదండి. అంతేనా? పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చితోనే టేస్ట్ అంతా వస్తుందా? కారం ఉంటేనే కదండి వచ్చేది. ఇది పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి. పుదీనా కొత్తిమీర. పుదీనా అన్నారుగా, మరి అందరూ కొత్తిమీర ఎందుకు? అంటే కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది అలాగా. ఇది మంచిగా ఫ్రై అయిపోయినాక కొంచెం ధనియా పౌడర్ పట్టుకుంటాయి. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, ఓకే, తగినంత సాల్ట్. సో దీనికి ఎలా అంటే ముందు సగ్గుబియ్యం మనం నానబెట్టేసి పెట్టుకోవాలా? 1-2 అవర్స్ నానబెట్టేస్తే సరిపోతుంది. కొంచెం సాఫ్ట్ అయిపోతే ఇంకా డైరెక్ట్ ఫ్రై చేసేసుకుంటుంది. ఈ సగ్గు బియ్యం తీసుకొని అంటే కొంచెం మనకి ఇలా మెదిపితే సాఫ్ట్ గా అయితే ఇంకా అప్పుడు మనము వాడుకోవడానికి బాగుంటుందేమో కదా. అవును, ఎందుకంటే మరీ గట్టిగా ఉన్నా మనం తినలేము. ఇప్పుడు ఇది మనకి ఒక ఉప్మా అలా ఆ టైప్లో. జస్ట్ ఉప్మా లాగా. ఓ, ఇది మీరే ట్రై చేశారా? ఎక్కడైనా చూసారా అంటే ఏదైనా బుక్ లో అలాగా? లేదు, ట్రై చేసి చూసాను, బాగుంది. అంటే సగ్గుబియ్యంతో ఇలా చేయాలని మీకు ఎందుకు ఐడియా వచ్చింది? పుదీనా రైస్ చేసి చూసా ఒకసారి, సరే దాంతో ఇది చేద్దాంలే అనేసి చేసా. పుదీనా రైస్ బదులు ఎప్పుడు మనం రైస్ ఎందుకు వాడుకోవాలి, సగ్గుబియ్యం ఎందుకు వాడకూడదని ఐడియా వచ్చిందా మీకు? నైస్. అయిపోయిందా ఇది? గార్నిష్ చేసుకుంటే రెడీ. బౌల్లోకి తీసేద్దామా? కట్టేసాను. పైక్ ఆఫ్. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంటే ఇది ఎలా కొద్దిగా చల్లారినా బాగానే ఉంటుందా, లేకపోతే వేడివేడిగా తింటేనే బాగుంటుంది? వేడివేడి తింటేనే బాగుంటుందండి. ఓకే ఓకే. అదే చల్లారితే అంటే సగ్గుబియ్యం కూడా కొంచెం హార్డ్ అవుతుందేమో కదా. బాగుంది, పొడి పొడిలాడుతూ. దీన్ని కాజుతో గార్నిష్ చేయాలి. ఓకే.
చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట మనకు సగ్గుబియ్యం ఒకటి నానబెట్టుకొని ఉంటే. అంతేనా? ఓకే, సో పుదీనా సగ్గుబియ్యం. అవునండి. ఓకే అండి, మరి పుదీనా సగ్గుబియ్యం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా సగ్గుబియ్యం తయారు చేసే విధానం. ముందుగా పుదీనా, కొత్తిమీర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేగనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా సగ్గుబియ్యం రెడీ.